సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. రోజు చాలా కార్డియల్ గా పవన్ గారితో గానీ చంద్రబాబు గారితో గానీ ఈవెన్ భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు కదా. త్రిపుల గారు చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. ఆయన టికెట్ రావట్లేదనే విషయం కూడా ఆయన గ్రహించలేని పరిస్థితిలో కిందకి వెళ్ళిపోయారు. ఇప్పుడు సాధారణంగా ఏమంటున్నారంటే రఘురామకృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీని టికెట్ ఇవ్వడానికి కాదు, తెలుగుదేశం పార్టీనా కాదు, జనసేన పార్టీనా కాదు. కానీ ఈ ముగ్గురు అభ్యర్థులున్న సభలోనే జెండా సభలో చెప్పాడు ఆయన పాపం నేనే అభ్యర్థిని కూటమి నుంచి నేను ఉంటాను అని చెప్పి. మనం అనేది ఏంటంటే ఆయన మీ పార్టీలో సభ్యత్వం అక్కర్లా, ఆయన ఏం చేశాడు, ఎంత పోరాడాడు, ఎవరి కోసం పోరాడాడు, ప్రజల్లో ఉన్న నానుడు ఏంటి, డిమాండ్ ఏంటి. పైపచ్చి ఆయన సిట్టింగ్ ఎంపీ సార్ సిట్టింగ్ ఎంపీ. తిరుపతి వరప్రసాద్ గారు ముందు రోజు నైట్ జాయిన్ అయ్యారు, పొద్దున టికెట్ ఇచ్చారు బీజేపీలో. ముందు రోజు నైట్ జాయిన్ అవును, నాకు చెప్పారు. ఆయన మామూలుగా నిలబడలేడు, చాలా తూగుతూ ఉంటుంటాడు అని చెప్పి. అటువంటి తూగుతూ ఉన్న వాళ్ళు కూడా ఎంపీ సీట్లు ఇచ్చారు. మరి అంటే ప్రజలు ఈ కోణం చూస్తారు. అంటే బీజేపీ అటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది బాబు గారికి ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చా? అంటే సాధారణంగా రఘురామకృష్ణరాజు గారు కూడా ఏమన్నారంటే నాకు టికెట్ రాకపోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది, కావాలని చేశారు అని అంటారు. సరే, నాకైతే అది కూడా అంత విశ్వసనీయమైన క్వశ్చన్ అయితే కాదని నాకు అనిపిస్తుంది. నా భావం అది, ఆయన భావం అది. అసలు పెద్ద ఆయన ఒక ఆయన ఉండ కదా చూడాల్సిన. ఇప్పుడు పెద్ద ఆయన తెలుస్తుంది కదా. సరే, ఓకే, ఆ డెసిషన్ వాళ్ళు పాస్ చేసుకోండి. పెద్ద ఆయన మంచి నిర్ణయం తీసుకోమనండి, సమస్య పరిష్కారం అవుతుందిగా. ఉన్నారా ఆ దిశగా ఆలోచన చేస్తున్నారా? ఆలోచించాలి, ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. చెయ్యాలనేదే రఘురామకృష్ణరాజు గారి డిమాండ్ కూడా. నేను ఏదో కొంచెం బాబు గారికి కూడా కొంచెం ఏదో నెగిటివ్గా మాట్లాడారు అనేది బయట ఎక్కడో ఛానల్లో మాట్లాడారంట. ఆయన నాకు టికెట్ ఇప్పి లేకపోతే పోలవరం ఏం కడతారని ఎక్కడో మాట్లాడారని విన్నాను. నిన్న కూడా నేను డిబేట్కి వెళ్ళిన తర్వాత బయటకు వస్తే ఒక తెలుగుదేశం పార్టీ అనలిస్టే అడిగిండండి, టికెట్ ఇవ్వకపోయినంత మాత్రాన రఘురామకృష్ణరాజు గారు మాట్లాడతారా? ఏం మాట్లాడారండి? టికెట్ ఇవ్వకపోతే నాకే టికెట్ ఇవ్వలేని వాళ్ళు పోలవరం ఎలా కడతారు, నాకే టికెట్ ఇవ్వలేని వాళ్ళు ప్రత్యేక హోదా ఎట్ట తెస్తారు అని చెప్పి అడిగిండు. అరే బాబు, మమ్మల్ని బాగు చేసేవాళ్ళు లేడురా. 4 సంవత్సరాలు ఆయన పడ్డ ఆవేదన మొత్తం తీసుకోకుండా ఆయన ఏదో కాస్త గాయపడి మనోవేదన చెంది ఏంటిది అని క్వశ్చన్ చేయటాన్ని ప్రామాణికంగా తీస్తే ఎవరు బాగు చేస్తారు మిమ్మల్ని? ఉంటుంది కదా పెయిన్. ఎవరో మంచి ఎగ్జాంపుల్ చెప్పారు సార్ నాకు. జస్ట్ నీ గొంతు కోసాము, ఎందుకు అరుస్తున్నావు, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, గొంతు ఒకటే కదా కోసింది అన్నారు. సీరియస్ పదజాలాలు రాజకీయంగా కిల్ చేయడమే కదా సార్, రాజకీయంగా కిల్ చేయడమే కదా. నేను అనేది అంటే ఒకటి మాత్రం యథార్థం అండి. ఏ కూటమైనా సరే అధికార పార్టీని గద్దె దింపాలని నిజాయితీగా కంకణం కట్టుకున్న రాజకీయ పార్టీ ఏదైనా ప్రజలు చేస్తున్న ఉద్యమాల నుంచి కానీ ఆ ఉద్యమాల ప్రతినిధులను కానీ దగ్గర తీసుకోకపోతే, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకపోతే ఫలప్రదమైన నడక నడవదండి. ఇది మాత్రం యథార్థం. కంక్లూడ్ చేద్దాం 2 minutesలో. ఇప్పుడు జడశ్రవణ్ గారు పార్టీ పెట్టుకున్నారు. ఆయన అమరావతి ఉద్యమంలో సుదీర్ఘకాలంగా ఉన్నారు. మీరు రఘురామకృష్ణరాజు గారు మీరంతా గట్టిగా పనిచేసిన వాళ్ళే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల ఇష్యూస్ పైన. ఆయన పార్టీ పెట్టుకున్నారు. ఆయన కూడా కూటమిలో కలుపుకోవడానికి ఏంటి తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఇబ్బంది? ఇప్పుడు జడశ్రావణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్న రాజకీయ పార్టీగా ఆయన ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేసుకుంటున్నాడు. అసెంబ్లీ స్థానాలకే, పార్లమెంట్ స్థానాలకి నేను అభ్యర్థులను నిలబెడతానని చెప్పి ఆయన ప్రకటించాడు. అభ్యర్థులు కూడా ప్రకటించాడు. ఆ దిశగా ఆయన నడుస్తున్నాడు. ఆ కోణంలో దళితుల మీద కానీ లేదా అమరావతి విషయం కానీ కొన్ని సందర్భాల్లో చాలా గట్టిగా మాట్లాడాడు. ఆయనకున్న సోర్స్ ప్రకారంగా అలా పనిచేశాడు. వాళ్ళు ఏం కలుపుకుంటారు జడశ్రావణ పార్టీ లాంటి వాళ్ళు అనేది ఆ పార్టీ వాళ్ళ నిర్ణయం. ఎవరు ఇలా కలుపుకోవాలి, భారతీయ జనతా పార్టీ మనం కలుపుకోమని చెప్పామా? రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేశారు. నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్కి వ్యతిరేకంగా కనపడిన గొంతులు సార్, మీరు వినపడిన గొంతులు, మీరు కావచ్చు, ఆర్ఆర్ గారు కావచ్చు, శ్రవణ్ గారు కావచ్చు, మీరంతా. సో మీ గొంతులన్నీ టీడీపీ తోటే ఉన్నాయి అంటే టీడీపీకి ఉండే అడ్వాంటేజ్ వేరు కదా. అంటే ఇది ఇక్కడే వచ్చింది చిక్కు. టీడీపీతో ఉంటున్నారు, మాదంతా మా గొంతులన్నీ ప్రజల పక్షాన ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ప్రజల పక్షాన ఇప్పుడు టీడీపీ ఫైట్ చేస్తుంది, అమరావతి అక్కడే ఉంచుతుంది టీడీపీ అంటే ప్రజల పక్షాన పనిచేస్తున్నట్టే కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి అప్పుడు సేమ్ కదా. ఆ ప్రజల పక్షాన ఉన్న గొంతుల్ని ఆ టీడీపీ కలుపుకొని తీసుకెళ్తే మంచిది. వాళ్ళు ఏమంటున్నారు, అసలు మీరు మా గొంతులు కాదంటున్నారు. ఇప్పుడు మరి నన్ను ఏమంటారు సార్, మీరు తెలుగుదేశం పార్టీ నా బాలకోట గారు సీట్ ఇవ్వడానికి రఘురామకృష్ణరాజు గారిని కండువా కప్పుకున్నారు అంటున్నారు. నన్ను రఘురామకృష్ణరాజు గారిని ఆ మాట అంటే మిమ్మల్ని అనడానికి నేనే సమాధానం చెప్తాను. కొలికిపూడి శ్రీనివాస్ గారు కూడా జెండా కప్పుకోలేదు, ముందు రోజు టికెట్ ఇచ్చారుగా. ఆయన ఇష్టమైంది ఆయన కప్పారు, తీసుకెళ్ళి. ఆయన ఎందుకు ఇష్టమయ్యాడు, మీరు ఎందుకు కష్టమయ్యారు?
మేము అలా ఎలా పెడితే అలా కప్పుకోమంటే కప్పుకునే వ్యక్తులు కాదు కాబట్టి ఎలా ఆయన మాకు ఒక ఆత్మగౌరవం ఒకటి ఉంది కాబట్టి మేము జెండాలు మోయటం కంటే ఆ రాష్ట్రాన్ని మోయటానికి ఇష్టపడతాం. ఒక మాట అన్నారండి నన్ను, మీరు ఎక్కువగా బాలకోటయ్య గారు జై అంబేద్కర్ అంటారు, జై భీమ్ అంటారు, మీరు జై చంద్రబాబు నాయుడు గారు అంటారా అంటే అనకపోవచ్చు. నేను జై ఆంధ్రప్రదేశ్ అంట, జై అంబేద్కర్ గారు అంట. ఎందుకంటే ఆ ఉద్యమ స్ఫోరలో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి వాళ్ళని గుర్తించమని చెప్తున్నాం. ఇప్పుడు మాకు పోయేది ఏమన్నా నరసింహ గారు. సో మీరు జై చంద్రబాబు అనాల్సిన అవసరం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ జై అనాల్సిందే కదా. అవును, అసలు నిజానికి ఆయన జై అంబేద్కర్ అనాలి. ఆయన అనాల్సిన స్లోగన్ మీరు అంటున్నారు. అదే ఇప్పుడు ఈ వాతావరణం ఉందండి. జనరల్గా ఏంటంటే అసలు ఇలాంటి వాతావరణం ఉండకూడదు, ఇలాంటి వాతావరణం కూడా మాట్లాడకూడదు. అంటే దానికి ఆస్కారం కూడా ఇవ్వకూడదు ప్రధాన రాజకీయ పక్షాలు. దీన్ని చాలా తక్షణంగా ఈ పెయిన్బుల్ని పరిష్కారం చేసుకోగలగాలి. లేకపోతే ఏంటంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు అంటూ లేదని కొత్త నిర్ణయం తీసుకున్నారనుకోండి, బాలకోట కూడా ఆలోచిస్తాడుగా, న్యాచురల్గా ఆలోచించాలిగా, మీరు అంతా కలిసి నరసరావు గారు కూడా ఆలోచిస్తాడుగా, ఆలోచించాలిగా. అందరం ప్రజా సమక్షంలో ఉన్న వాళ్ళు అందరం కూడా ఆలోచించాల్సిందే. అందుకని దీన్ని ఏదైనా సరైన పద్ధతిలో ఏదైనా కర్త కర్మ క్రియ తెలుగుదేశం పార్టీ అనే బాధ్యత పడుతుంది కాబట్టి, ప్రధాన పార్టీ అదే కాబట్టి తప్పనిసరిగా ఆ రాష్ట్రంలో ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీగా నిక్కచ్చిగా యుద్ధం చేస్తామన్నప్పుడు, ఆ యుద్ధం సక్రమంగా ఉండాలనుకున్నప్పుడు ఈ నిర్ణయాల్లో ఎలాంటి తొట్టుపాటు లేకుండా తీసుకోగలగాలి. బాబు గారే బాధ్యత పడాలి, అంత తప్పని మనం చెప్పేది ఏం లేదు. చెప్పటమే టైం ఉంది, అవకాశం ఉంది. వినకపోతే వారి కర్మ ఏంటి? రఘురామకృష్ణరాజు గారి ముందున్న ఆప్షన్స్ ఏంటి? 1, 2, 3. నేను ఇండిపెండెంట్గా పోటీ చేయమన్నాను సార్. మీరు అడిగారా? చూసాను. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అదే నరసాపురం ఎన్నికల బరిలో చేసి ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు ఆశీర్వదిస్తారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ. ఎందుకంటే ఆయనకు ఆ బేస్ ఉంది, అర్హత ఉంది, పైపించి ఆ నియోజకవర్గం మనిషి. అలా ఇండిపెండెంట్గా పోటీ చేయండి సార్. కాని పరిస్థితుల్లో లేదు, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయం. ఇంకో ఎలాంటి నిర్ణయం అంటే మళ్ళీ ఏదో అంటే సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తుంటాయి. ఆయన మళ్ళీ వైసీపీ నాయకులు కొంతమంది ఆయనతో టచ్లోకి వెళ్ళారని బయట ప్రచారం జరుగుతుంది. నిన్న కూడా నాకు ఫోన్లు చేసి అడిగారు. అంటే అలాంటి నిర్ణయాలు తీసుకోకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే అంత తీక్షణ చాలా గ్యాప్ వచ్చేసింది కదా. ఇప్పుడు నన్ను కూడా అంటుంటారు సార్, మీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదుగా బాలకోటే గారు, వైసీపీలోకి వెళ్తే ఇస్తారేమో కదా అని. అంటే మరి అంత దారుణం. సీట్ కోసం పనిచేయలేదు, మనం కాజ్ కోసం పనిచేసాం. అది అంతే ఉంటుంది పరిస్థితి. నేనైతే అలాంటి నిర్ణయాలు తీసుకుంటాడని నేను అనుకోవట్లా. నేను నా మాట కూడా వచ్చింది అక్కడే ఆయన సమక్షంలోనే మాటగా వచ్చింది. ఎందుకంటే అవతలోడి యొక్క పెయిన్ అదండి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే నన్ను గిరాటా చేశారో మరి ఏం చేయాలి? అంతే కదా, ఆప్షన్ ఎత్తుకుంటాగా. మీరు ఏం చేయాలి? నరసరావు గారి ప్రజలు అలా ఆలోచిస్తారు. వాళ్ళంతా మన పండితులేం కాదు. ఆడికి కావాల్సింది న్యాయం. నువ్వు చేస్తానంటే నువ్వు, నేను చేస్తానంటే నేను. ఈ కోణంలో ఆలోచించి ఆ డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంటుంటుంది. కానీ సద్దు మనుగుతుందిలే 2 రోజుల్లో అని చెప్పి అనుకుంటున్నాం. రఘురామ్ గారు కూడా నాకు ఆ మాట చెప్పారు. చూస్తున్నాం, ఏదైనా సరే ఒక మంచి జరిగిందని భావిస్తున్నాం. రైట్ సార్, ఆయన మంచి జరగాలని కోరుకుందాం. మీరు కూడా ప్రజా ఉద్యమాల్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో మీరు కోరుకున్న మార్పు వస్తుందో లేదో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకోట గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈ హెచ్.